సిగాచిపై పొలిటికల్ సెగ రాజుకుంది. బాధితులకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పి కేవలం ₹1,00,000 ఇచ్చి కాంగ్రెస్ చేతులు దులుపుకుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఆయనకు మంత్రి వివేక్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇక సిగాచి ప్రమాదంపై సభ పెడదామనుకున్న బీఆర్ఎస్ తర్వాత దాన్ని రద్దు చేసింది. ఏడాది క్రితం పాసమైలారంలోని సిగాచి ఇండస్ట్రీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 54 మంది కార్మికులు బలయ్యారు. సరిగ్గా ఏడాది తర్వాత అదే సిగాచి ప్రమాదంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సెగరాజుకుంది. నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. సిగాచి ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకిచ్చిన పరిహారంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ₹1,00,000 మాత్రమే ఇచ్చిందని ఆయన ఆరోపించారు. మనిషికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇస్తాను. ఇవాళకి ఏడాది దినం ఇవాళ ఏడాది దినం జరుపుకుంటున్నారు వాళ్ళందరూ. కానీ ఇప్పటికీ ₹1,00,00,000 రాలేదు. కేవలం 24 లక్షలు వచ్చినాయి. అవేంటి? ఆ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చేటి ఉంటే చూసినారు. హరీష్ రావుకు కాంగ్రెస్ నేతలు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సిగాచి పరిశ్రమపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందన్నారు మంత్రి వివేక్. దుర్ఘటనపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందన్నారు. బాధిత కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా కోసం పరిశ్రమ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చామన్నారు. యాజమాన్యం ₹50 లక్షల పరిహారం చెల్లించిందని, మిగతా పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు ఆయన. పరిశ్రమ ఎండీపై చట్టపరమైన చర్యలు చేపట్టామని, జైలుకు కూడా పంపించామన్నారు వివేక్. టారిఫ్ వలన బిజినెస్ లేకపోవడం వలన వారు నోటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి తరుణంలో సిగాచి ఇన్సిడెంట్ పైన కాంగ్రెస్ ప్రభుత్వము చట్టం ప్రకారంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక మా యజమాన్యం దగ్గర వాళ్ళు పైసలు లేవంటున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేస్తే కూడా ఇస్తారేమో అని చెప్పి ప్రెషర్ కూడా పెట్టడం జరిగింది. చట్టం ప్రకారంగా అంతే చేయవచ్చు కదా. దాని ప్రకారంగా ఏదైతే కార్యాచరణ తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సిగాచి మృతుల కుటుంబాలకు పరిహారంపై మాటలు మంటలు చెలరేగుతున్నాయి.